మొట్టమొదటిసారిగా ఎలక్షన్లు అనౌన్స్ అయిన తర్వాత మన పశ్చిమ గోదావరి జిల్లాలో చింతపూడి నియోజకవర్గ రాటాకి రాష్ట్ర ముఖ్యమంత్రులు జాతీయ అధ్యక్షులు మీరందరూ గట్టిగా నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం ద్వారా టప్పట్లు కొట్టి స్వాగతం పలకాలని చెప్తున్నాం మీ అందరినీ కూడా. ఎక్కువ టైం లేదు సార్. మా చింతపూడి నియోజకవర్గ ప్రజలంటే బంగారంతో సమానం అని చెప్పి నేను సభాముఖంగా చెప్తున్నాను సార్ మీ అందరి తరఫున. ఇంత మంచి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నా, గతంలో ఒకసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచినా, మేమందరం కాంగ్రెస్ పార్టీలో పనిచేసినా, ఇవాళ ఈ ప్రజలే సార్ మన జిల్లాకి ఇవాళ రేపు ఆదర్శంగా నిలిచే ప్రజలు ఈ చింతపూడి నియోజకవర్గ ప్రజలని చెప్పి నేను సభాముఖంగా చెప్తున్నా వాళ్ళ తరఫున సార్. మంచివాళ్ళు సార్, కష్టపడే రైతాంగం కూలీ నాలి పనిచేసుకుని తెలుగుదేశం పార్టీకి గతంలో 4 కోర్ కమిటీ మెంబర్లు ఉంటే, గతంలో ఇప్పుడు జంగారగూడ మండలం మాకు కలిసేటప్పటికి టీ నరసాపురం పోలవరింది సార్. లేదా 2009లోనే రాజారావు గెలిచేవారు. కాకపోతే టీ నరసాపురం మండలం పక్కనే పోలవరానికి కొత్తగా వచ్చిన 2 మండలాలతో పాటు 7 మండలాలకి ఆదర్శప్రాయంగా మీరందరూ కూడా ఈ పోలవరం ప్రాజెక్టు కానీ అన్ని చేస్తున్నారు సార్. మేము ఒకటే కోరిక సార్, ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు ఎన్ని మాట్లాడినా మనం గెలిచేది తథ్యం. తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం చేస్తారు సార్. మీరు చేస్తారు సార్. ఇంతకంటే ముఖ్యమంత్రి భారతదేశంలో కానీ ఈ ప్రపంచంలో కూడా లేరు సార్ ఎవరు. ఇవాళ మీరు చేసే కార్యక్రమాలు చూస్తా అంటే పేద ప్రజలకు ఇందాక ఒక పెద్ద ఆవిడ వచ్చి నేను బట్టి కొట్టుకాడు కూర్చున్నా సార్. మీ కాపులం నిజంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి సార్. ఇంత మంచి ముఖ్యమంత్రి మాకు పసుపు కుంకించిన ఘనత ఎవరికి దక్కలేదంటే, 1 కోటి మంది మహిళల్లో ఒక అన్నగా తమ్ముడిగా పాత్ర వచ్చిందంటే అది మన చంద్రబాబు గారికి అని చెప్పి మీ అందరు సభముగా చెప్తున్నాం. మీ అందరికీ రాజారావు టికెట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. చాలా మంది హ్యాపీగా ఉన్నారు, ఎక్కడ అసంతృప్తి లేరు. ముందుగా ఏది పని చేసినా మా కోర్ కమిటీ పెద్దలు, మా ఎంపీపీలు, జడ్పీటీసీలు, మార్టింగ్ యార్డ్ చైర్మన్లు అందరూ కూడా కష్టపడి పనిచేస్తారు సార్. ఏప్రిల్ 11 అవగానే మే 23 చూద్దరు కానీ ఈ కాన్స్టిట్యున్సీ 30,000 మెజార్టీ వస్తుంది సార్. నేను చెప్తున్నాను సార్. అందుకనే అటు రాజారావుకి ఎంపీ అభ్యర్థిగా నాకు చంద్రబాబు నాయుడు గారు టికెట్లు ఇచ్చారు. నిక్కచ్చిగా పనిచేయాలి. ఎవరు కూడా గెలిచిన తర్వాత ప్రజలు మాత్రం చిన్న చూపు చూడకూడదు సార్. అది మా కోరిక. ప్రజలు ఎంతో ఆశతో మిమ్మల్ని గెలిపిస్తున్నారు. ఎన్నో రకాలుగా మీకు అండదండలుగా ఉంటున్నారు. ఇవాళ ఎవరు పిలిపిస్తే ఇచ్చారు సార్ ఇంతమంది. 83 నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకుని కార్యకర్తలు ఉన్న ఏకైక కాన్స్టిట్యున్సీ చింతలపూడి. చింతలపూడికున్న గొప్పదనం కార్యకర్తలే. కార్యకర్తలందరూ కూడా మీరు 11వ తారీఖున నన్ను రాజారావుని సైకిల్ గుర్తుగా ఓటేసి గెలిపిస్తారని చెప్పి మీ అందరి సభగా నేను చెప్తున్నాను. ఎండ ఓ పక్కన వాహనాలు ఎంతో దూరం ఆపేస్తున్నారు. కానీ మీరు వస్తున్నారంటే ఈ ప్రజల్లో ఉన్న ఆనందం చూడండి సార్. మీరందరూ కూడా ఎంతమంది సార్, ఇంకా 20,000 మంది ఇంకా రోడ్ల మీద ఉండిపోయారు. మేము 20,000 మందిగా వేశారు ముత్తారెడ్డి గారు, కోర్ కమిటీ వారు. కానీ ఒకటే గుర్తుంచుకోండి, తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి అవసరం, గెలవాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి గట్టిగా టప్పట్లు కొడుతూ చాలా కార్యక్రమాలు ఉన్నాయి. దీని తర్వాత నూజుడెళ్ళాలి, ఏలూరు ఉంది కాబట్టి ఇంకెక్కువ మాట్లాడుతున్నాం. కానీ ఈ ప్రాంతాల్లో ఉన్న పామాయిల్ విషయంలో కానీ, లేదా ఇంకొక మన చంద్రపూడి లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కానీ రైతాంగాన్ని కూడా పూర్తి స్థాయిలో
మన అధికారం రాగానే ఆదుకోవాలని చెబుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ జోహార్ అన్ ఎన్టీఆర్, జోహార్ అన్ ఎన్టీఆర్.